ఈ కాలేజీలో జాయిన్ చేయించింది పర్పస్ ఏంటమ్మా? చదువుకోవాలి, కోర్స్ కంప్లీట్ చేయాలి. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి? జాబ్ కావాలి. తర్వాత అంటే జాబ్ కావాలంటే ఏం కావాలి? మీకు ప్లేస్మెంట్ కావాలి అంటే సో దేన్ని బేస్ చేసుకొని మీకు ప్లేస్మెంట్ వస్తుంది? మీకు స్కిల్ ఉండాలి. మరి ఆపర్చునిటీ కావాలంటే జాబ్ ఆపర్చునిటీ ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో వెళ్ళి జాబ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, అక్కడ కంపెనీ మీకు జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఆ ఆపర్చునిటీ కావాలి కదా. ఇది ఎక్కడి నుండి వస్తుంది? గవర్నమెంట్ తీసుకునే పాలసీస్ని బేస్ చేసుకుని వస్తుంది. అంటే ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, మా స్టేట్లో ఏఐ టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ రావాలి, మా స్టేట్లో మైనింగ్ బేస్డ్ కంపెనీస్ రావాలి, లేదంటే రిమైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించో ఇంకొకటో పలానా ఇండస్ట్రీ మా స్టేట్లో ఉండాలి, దీనికి మేము ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నాము, ల్యాండ్స్ ఇస్తున్నాము, లేదా మరో రకంగానో సబ్సిడీస్ ఇస్తున్నాము అన్నప్పుడు ఆ రిలేటెడ్ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అక్కడ మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి. సో ప్లేస్మెంట్ రావాలంటే గవర్నమెంట్ తీసుకునే పాలసీస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఈ పాలసీస్ని ఎవరు రాస్తారు, ఎవరు డిజైన్ చేస్తారు అమ్మా? గవర్నమెంట్ అంటే ఎవరు? పొలిటీషియన్స్. ప్రజాస్వామ్య దేశం కదా మనం ఓట్లు వేసి ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళ ద్వారా పాలసీస్ తయారవుతాయి. ఉద్యోగాలకైనా, అభివృద్ధికైనా, మరొకటైనా. సో పొలిటీషియన్స్ని ఎవరు ఎన్నుకుంటున్నారు? పబ్లిక్ అంటే మనమే. సో మనము ఎలక్ట్ చేసుకునే పొలిటీషియన్స్ మంచి పాలసీస్ తీసుకొస్తే దాన్ని బేస్ చేసుకొని మనకు ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. సో ప్లేస్మెంట్స్ అంటే కేవలము కంపెనీల్లో ఉద్యోగం చేయడమో లేదంటే మరొకటో కాదు కదా. మీరు పాలసీ మేకర్లు ఎందుకు అవ్వకూడదు? పాలసీ మేకర్ అంటే పొలిటీషియన్సే అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఈ దిశగా కూడా మీకు అవకాశాలు ఉన్నాయి కదా. ఈరోజు మీరు ఈ కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్న తర్వాత మీకు బోల్డ్ అన్ని అవకాశాలు ఉంటాయి. సో వీటన్నింటినీ తీసుకోవాలంటే చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏదైనా బాధ అనిపించినప్పుడు, పెయిన్ అనిపించినప్పుడు దానికి అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి జీవితంలో. ఎవ్వరికి ఏ స్టేజ్లోనూ, స్టూడెంట్ స్టేజ్లో కావచ్చు, లేదంటే పెళ్ళైన తర్వాత కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ఎప్పుడూ జీవితం అనేది మనకు అనుకూలంగా లేదా మనం అనుకున్న విధంగా ఉండదు. సో మీకు నాకు తెలిసినంత వరకు ఈరోజు ఈ కాలేజీలో వచ్చి ఇక్కడ కూర్చొని చదువుతున్నారంటే మీకున్న ఇబ్బందులు ఏ ఇబ్బందులు లేవని అనుకుంటున్నాను. ఇబ్బందులు అంటే ఎలా ఉంటాయంటే చదువుకోవడానికో లేదంటే కనీసము కాలేజీలో జాయిన్ చేయించడానికి వీటన్నింటికి కూడా ఇప్పటికి కూడా ఫీజులు కట్టలేని ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు, ఎంతో మంది పిల్లలు ఉన్నారు. ఎవరి వరకో ఎందుకు? నేను చిన్నప్పుడు ఒకానొక సందర్భంలో కనీసం నాకు అకామిడేషన్ లేక మా పుంగనూరు మారమ్మ గుళ్ళో నేను గుళ్ళో పడుకున్న రోజులు ఉన్నాయి. కానీ చిన్న ఇబ్బందులను చూసుకొని జీవితం పైన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. మీకు చాలా భవిష్యత్తు ఉంది. ఈరోజు రాష్ట్రంలో విద్యా విధానం పరంగా తీసుకుంటే ఒక రకమైన మార్పు కూడా కావాలనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా యువత కోరుకుంటున్నారు. విద్యా విధానము కేవలం మార్కులు బేస్ చేసుకునో లేదంటే సర్టిఫికెట్లు బేస్ చేసుకునో కోర్సులు బేస్ చేసుకునో కాకుండా జీవితానికి సంబంధించిన విద్యను కూడా అందించాల్సిన అవసరం కూడా ఉంది. విద్యా విధానంలో మార్పులు రావాలి. విద్యా విధానంలో మార్పులు రావాలంటే అగైన్ ఏంటంటే మీలో ఆ సామాజిక చైతన్యం రావాలి. సమాజంలో ఏదైతే మార్పు తీసుకురాగలే అవకాశము ఈరోజు యువతకు ఉంది. సో మీరు నేరుగా పాలిటిక్స్ లేక రమ్మని నేను చెప్పడం లేదు, కానీ పొలిటికల్గా కూడా మీ అందరికీ కూడా అవేర్నెస్ ఉండాలి. మనం ఎన్నుకునే నాయకులు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు నిజంగా మన భవిష్యత్తుకు ఉపయోగపడుతున్నారా లేదా మన ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతున్నారా అనే దాని మీద కూడా మీరు సొసైటీలో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మీరందరూ కూడా
మీకు, మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మీరు చదువుకుంటున్న కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నిజంగా కాలేజీలో కానీ మరో రకంగా కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉంది అంటే నేను ఒక నంబర్ చెప్తాను. ఈరోజే పార్టీ తరపున ఒక పోర్టల్ మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను. bcyparty.org/studentslifeline అనే ఒక పోర్టల్లో మీరు మీ ఫ్రెండ్స్ తోటో, లేదంటే మీ లెక్చరర్స్ తోటో, లేదంటే మీ యాజమాన్యంతోటో, లేదా మీ తల్లిదండ్రులతోటో చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు మీరు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే మీకు ప్రాణం మీదకి వచ్చేలాంటి ఇబ్బంది ఉంది అని అనుకున్నప్పుడు మీకు ఒక్క లైఫ్ లైన్ ఇస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా చాలా మంది చూసింటారు, కౌన్ బనేగా కరోడ్పతి అనే ఒక గేమ్ ఉంది. అక్కడ కూర్చున్నప్పుడు మీకు ఏదైనా ప్రశ్నకు సమాధానం దొరకనట్లయితే కాల్ ఏ ఫ్రెండ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక ఆప్షన్ ఉంటుంది. మీ ఫ్రెండ్కి కాల్ చేసి దానికి సమాధానం తీసుకోవచ్చు. అలాంటి లైఫ్ లైన్ మీకు ఒకటి ఇస్తున్నాను. bcyparty.org/studentslifeline అనే పోర్టల్కి మీరు వెళ్ళినట్టయితే అక్కడ మీ డీటెయిల్స్ చెప్పండి, మీకున్న ఇబ్బంది చెప్పండి. 24 గంటల్లో దాన్ని సమస్య తీర్చే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ ఈరోజు చెప్తున్నాను. మీకు దానికి కూడా ఇబ్బంది ఉంది అంటే మీకు ఒక నంబర్ ఇస్తాను, 8886312345 8886312345. ఈ నంబర్కి మీరు మెసేజ్ చేసినా, కాల్ చేసినా, వాట్సాప్ చేసినా, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా 24 గంటల్లో మా టీం రాష్ట్రంలో ఎక్కడైనా సరే స్టూడెంట్స్కి ఇబ్బంది ఉంది అంటే దాన్ని మేము హ్యాండిల్ చేస్తాము, దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.